హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫార్మకాలజీ. ఈ వీడియోలో మనం కీమోథెరపీ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం దీనికి కీమోథెరపీకి ఇంట్రొడక్షన్ చూసాము, తర్వాత డెఫినేషన్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసాం. అయితే అవి ఎలా యాక్ట్ చేస్తాయి, యాంటీ మైక్రోబియల్స్ అనేవి ఎలా యాక్ట్ చేస్తాయి నెక్స్ట్ వీడియోలో చూద్దామని నేను మీకు చెప్పాను. సో ఇక్కడ కీమోథెరప్యూటిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్ ఇవి ఎలా డివైడ్ అయ్యాయి నేను ఇది లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పాను అనమాట. మెకానిజం ఆఫ్ యాక్షన్ బేసిస్ మీద, బ్యాక్టీరియోస్టాటికా, సైడలా, లేకపోతే బేస్డ్ ఆన్ ద స్పెక్ట్రమ్. సో ఫస్ట్ వన్ బేస్డ్ ఆన్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్. మెకానిజం ఆఫ్ యాక్షన్ బేసిస్ మీద యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్ ఎలా యాక్ట్ చేస్తాయి? బై ఇన్హిబిటింగ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ సింథసిస్. బ్యాక్టీరియల్ సెల్ వాల్ సింథసిస్ కానీ ఇన్హిబిట్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే సెల్ వాల్ స్వెల్ అయ్యి బర్స్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది వన్ టైప్ ఆఫ్ మెకానిజం ఆఫ్ యాక్షన్. అండ్ దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అండ్ గ్లైకోపెప్టైడ్స్. బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అని ఎందుకన్నా అంటే వాటిలో బీటా లాక్టమ్ రింగ్ వాటి స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి వాటిని బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ అని అన్నామన్నమాట. ఇది కాకుండా సెకండ్ టైప్ ఆఫ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే బై ఆల్టరింగ్ ద పర్మియబిలిటీ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ పర్మియబిలిటీని, సెల్ మెంబ్రెయిన్ కానీ వీక్గా అయిపోయి ఉంటే అప్పుడు ఏమవుతుంది, సెల్ కంటెంట్స్ అనేవి లీక్ అవుతాయి. సెల్ కంటెంట్స్ లీక్ అయ్యాయి అంటే సెల్ ఫంక్షన్ అక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మెటబాలిజం, ప్రతి ఒక్క యాక్టివిటీ సెల్లో, సెల్ ఆర్గన్స్లో లైక్ ఎనర్జీ అయినా కానీ, ప్రోటీన్ సింథసిస్ అయినా కానీ, డిఎన్ఏ అయినా కానీ ప్రతిదీ సెల్తోనే, సెల్ ఆర్గనల్స్తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెల్ కంటెంట్స్ కానీ లీక్ అయితే అప్పుడు బ్యాక్టీరియల్ సెల్ డెత్ అనేది జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి యాంఫోటెరిసిన్ బి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ బై ఇంటర్ఫియరింగ్ విత్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ కానీ జరగనివ్వకుండా చేసి బ్యాక్టీరియాని చంపేయడం. ది ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమైనో గ్లైకోసైడ్స్ అండ్ టెట్రాసైక్లిన్స్. ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అవర్ బాడీ అని అన్నాం. నాట్ ఓన్లీ బిల్డింగ్ బ్లాక్సే కాదు స్టూడెంట్స్, ప్రోటీన్స్తో ప్రతి ఒక్క మెటబాలిజం, యాక్టివిటీ అన్నీ ముడిపడి ఉంటాయి. సో అలాంటప్పుడు ఆ ప్రోటీన్ సింథసిస్నే కానీ హాల్ట్ చేసేస్తే అప్పుడు బ్యాక్టీరియా చనిపోతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు, క్లోరాంఫెనికాల్. మనకి క్లోరాంఫెనికాల్ ఐ డ్రాప్స్ కూడా ఉంటాయి, ఐ ఇన్ఫెక్షన్లో యూజ్ చేయొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ జరిగినప్పుడు ఇంటర్ఫియర్స్ విత్ ద యాక్టివిటీ ఆఫ్ 30S 50S రైబోజోమల్ సబ్ యూనిట్స్. ఈ రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ సింథసిస్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. 30S రైబోజోమ్స్ వచ్చేసి చిన్న చిన్న ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ 50S రైబోజోమల్ సబ్ యూనిట్స్ వచ్చేసి పెద్ద పెద్ద ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ క్లోరాంఫెనికాల్ అనే డ్రగ్ ఏం చేస్తుంది, ఈ రైబోజోమల్ సబ్ యూనిట్ని పని చేయకుండా వాటి యాక్టివిటీని హాల్ట్ చేసేస్తుంది. అలాంటప్పుడు ప్రోటీన్ సింథసిస్ అనేది ఆగిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చేసి బై ఇంటర్ఫియరింగ్ విత్ మెటబాలిక్ పాత్వే. అంటే బ్యాక్టీరియా ఏది తిన్నా దాని మెటబాలిజం అనేది సరిగ్గా జరగకుండా దాని మెటబాలిక్ పాత్వేని కానీ అబాలిష్ చేసినట్లయితే అప్పుడు ఆ యాక్టివిటీలో ఎంజైమ్స్ ఏవైతే ఫోలిక్ యాసిడ్ ప్రొడక్షన్లో యూజ్ అవుతాయో, ఫోలిక్ యాసిడ్ అనేది బ్యాక్టీరియల్ సెల్ వాల్కి కానీ బ్యాక్టీరియల్కి గ్రోత్కి కానీ చాలా అవసరం అనమాట. హ్యూమన్ బీయింగ్స్కి కూడా ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్. ఆ సింథసిస్ ఆఫ్ ఫోలిక్ యాసిడే కానీ ఆగిపోతే బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. అండ్ బ్యాక్టీరియల్ గ్రోత్తో పాటు బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ కూడా ఆగిపోతుంది. సో ఈ 4 టైప్స్ ఆఫ్ మెకానిజం ఆఫ్ యాక్షన్స్ని చూపించి బ్యాక్టీరియాని చంపేస్తున్నాయి ఈ డ్రగ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియోస్టాటిక్ ఆర్ బ్యాక్టీరియోసైడల్. బ్యాక్టీరియోస్టాటిక్ అంటే దోస్ ఏజెంట్స్ విచ్ సప్రెస్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోత్ని సప్రెస్ చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లింజోలేట్ అండ్ సల్ఫోనమైడ్స్. అండ్ బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్ అంటే బ్యాక్టీరియాని చంపేస్తాయి అన్నమాట. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పెన్సిలిన్స్ అండ్ సెఫెలోస్పోరిన్స్.
ఈ పెన్సిలిన్స్ అండ్ సెఫలోస్పోరిన్స్ మనకి ఈ యూనిట్లో అప్కమింగ్ టాపిక్స్లో వస్తాయి. బీఫామ్ వాళ్ళకైతే థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఈ టాపిక్ ఉంటుంది, అండ్ ఫార్మడీ వాళ్ళకి థర్డ్ ఇయర్లో ఈ టాపిక్ ఉంటుంది. అండ్ ఇవాల్టి కంటెంట్ని నేను పద్మజ ఉదయ్ కుమార్ టెక్స్ట్ బుక్ ఫార్మకాలజీ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్ నుండి తీసుకోవడం జరిగింది. తర్వాత థర్డ్ టైప్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ స్పెక్ట్రమ్, అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు బ్యాక్టీరియల్ స్పెక్ట్రమ్ వరకు అది యాక్ట్ చేస్తుంది, డ్రగ్ యాక్ట్ చేస్తుంది అనేసి. ఒకవేళ నారో స్పెక్ట్రమ్ అయితే ఓన్లీ కొన్ని బ్యాక్టీరియా లైక్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మాత్రమే యాక్షన్ చూపిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి అజిథ్రోమైసిన్. గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి సెల్ వాల్ థిక్ అండ్గా ఉంటుంది, థిక్ లేయర్స్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్తో ప్రొడ్యూస్ అయి ఉంటుంది. వెరాజ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా సెల్ వాల్ వచ్చేసి థిన్ లేయర్స్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్తో ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్. ఇంకొకటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా సెల్ వాల్లో టికోయిక్ యాసిడ్ ఉంటుంది, అది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్లో ఉండదన్నమాట. ఈ మేజర్ డిఫరెన్స్ మీరు గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా గురించి గుర్తుపెట్టేసుకోండి. సో నారో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ తర్వాత మనం చూడవలసింది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియానే కాకుండా వేరే మైక్రో ఆర్గానిజమ్స్ మీద కూడా యూజ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి రికెటీషియా అండ్ క్లామిడే. రికెటీషియా క్లామిడే రెండు బ్యాక్టీరియానే. రికెటీషియా వచ్చేసి ఎక్కువగా ఆస్ట్రేలియన్ కంట్రీస్ ఉంటాయి కదా, అటువైపు ఇది స్ప్రెడ్ అవుతుంది ఈ బ్యాక్టీరియా, అండ్ ఇది ఇన్సెక్ట్స్ ద్వారా మనుషుల్లోకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో స్ప్రెడ్ అయిన తర్వాత మనుషుల్లో ఫీవర్, హెడేక్, ర్యాషెస్ లాంటి సిమ్టమ్స్ని ఇది తీసుకొస్తుంది. వెరస్ క్లామిడే అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్, ఎస్టీడీస్ అంటాం కదా, జెనిటీలియాలో పెయిన్స్ రావడం అలాంటి సిమ్టమ్స్ మనం ఈ క్లామిడియా ద్వారా చూడొచ్చు. సో వీటి మీద కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఇలాంటి డిజీజెస్ మీద, ఇలాంటి బ్యాక్టీరియా మీద కూడా యాక్ట్ చేస్తాయి. సో ఒక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్లో ఎలాంటి క్వాలిటీస్ని మనం చూసి సెలెక్ట్ చేసుకొని పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దానికి సెలెక్షన్ of an antimicrobial agent for the treatment is very very important అన్నమాట. మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పేషెంట్ ఫ్యాక్టర్స్, అంటే పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, మేలా ఫీమేలా, బాడీ వెయిట్ ఎలా ఉంది, ఓకే, హైట్ ఎలా ఉన్నాడు, పేషెంట్ ఏ లొకాలిటీ ఏంటి, ఎక్కడి నుండి వచ్చాడు, అంటే ఏ ఏరియాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న డిజీజెసా లేకపోతే నార్మల్ కండిషనా, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ పేషెంట్ ఏజ్ చిన్నపిల్లల, పెద్దవాళ్ళ, లేకపోతే మిడిల్ ఏజ్డ్ పర్సనా, లేకపోతే యంగ్స్టరా, అది కూడా చూడాలి. హోస్ట్ డిఫెన్స్ స్టేటస్ అంటే ఒక మైక్రో ఆర్గానిజం కానీ అటాక్ అయినట్లయితే ఆ హోస్ట్ అంటే ఒక పర్సన్ అయినా కానీ, ఒక పేషెంట్ అయినా కానీ అతని బాడీలో యాంటీబాడీస్ ఎంతవరకు ప్రొడ్యూస్ అవుతున్నాయి, అతని ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంది, అతను ఎలా ఫైట్ చేయగలుగుతున్నాడు, ఎక్స్టెంట్ ఆఫ్ ఫైట్ ఎలా ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందా లేకపోతే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుందా, యాంటీబాడీస్ అప్రోప్రియేట్గా ప్రొడ్యూస్ చేస్తుందా, ఇమ్యూనోగ్లోబులిన్స్ అప్రోప్రియేట్గా ప్రొడ్యూస్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి. నెక్స్ట్ సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడ వచ్చింది, లైక్ సెంట్రల్ నర్వస్ సిస్టమా లేకపోతే స్టమక్, డైజెస్టివ్ సిస్టమా, రెస్పిరేటరీ సిస్టమా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్ వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత రీనల్ అండ్ హెపాటిక్ ఫంక్షన్ ఎలా ఉన్నాయి, లైక్ రీనల్ అంటే కిడ్నీ ఫంక్షన్ అండ్ హెపాటిక్ అంటే లివర్ ఫంక్షన్ ఎలా ఉన్నాయి కూడా చెక్ చేసుకోవాలి. అలర్జిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా లేదో కూడా చెక్ చేసుకోవాలి. కొంతమందికి కొన్ని యాంటీబయాటిక్స్ పడవు అండ్ కొన్ని యాంటీబయాటిక్స్కి వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. అండ్ సెకండ్ కేస్ వచ్చేసి బ్యాక్టీరియల్ సెన్సిటివిటీ. బ్యాక్టీరియల్ సెన్సిటివిటీ అనేది మనం ఎందుకు చూస్తాము అంటే మనం ఇస్తున్న డ్రగ్కి బ్యాక్టీరియా డిస్ట్రాయ్ అవుతుందా లేదా. ఒకవేళ మనం ఇస్తున్న డ్రగ్కి ఆ బ్యాక్టీరియల్ సెన్సిటివిటీ కానీ తక్కువగా ఉంటే మనం డ్రగ్ని చేంజ్ చేసి ట్రీట్మెంట్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ స్పెక్ట్రమ్. ఓకే, ఎంత ఎక్స్టెంట్ వరకు ఎన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మీద డ్రగ్స్ యూజ్ అవుతున్నాయి అనేది మనం ఆల్రెడీ ఆ క్లాసిఫికేషన్లో కూడా చూసాము, అది చూడాలి. డోస్, ఎంత డోసేజ్ ఇస్తున్నాము, డ్యూరేషన్ ఆఫ్ డోస్, లైక్ పర్ డే వన్స్ సరిపోతుందా, 2 times సరిపోతుందా అనేది కూడా ఇంపార్టెంట్. రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎం, ఐవి అండ్ కొంతమంది ఓరల్గా తీసుకోలేరు. సో అలాంటి కేసెస్ని కూడా మనం చూడాలి. కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. కొన్ని యాంటీబయాటిక్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, అందరూ అఫోర్డ్ చేయలేరు, కాబట్టి కాస్ట్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆర్ అడ్వర్స్ రియాక్షన్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. అడ్వర్స్ రియాక్షన్స్ కానీ యాంటీబయాటిక్స్లో ఎక్కువగా ఉంటే వాటిని ప్లేస్ చేసి వేరే ఏదైనా యాంటీబయాటిక్ని మనం ట్రీట్మెంట్లో యూస్ చేస్తే బెటర్. ఓకే స్టూడెంట్స్,
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఫార్మకాలజీలో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.